స్టార్టింగ్ అయితే తప్పు చేద్దాం రండి అన్న ఒక బుక్ తీయడానికి భయపడ్డానండి. ఎందుకంటే పేరేంటి ఎలా ఉంది ఎవరైనా చూసారనుకోండి ఏంటి ఫన్నీగా తీసుకోండి. ఎందుకంటే అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. నిన్న వీడియోలో ఈ మధ్యన నాకు మా ఇంటి మీద ప్రేమ పెరిగింది. చాలా రోజుల నుండి ఇంటిని అలానే వదిలేసాను. ఎందుకంటే ఇంట్లో ఉంటామో ఉండమో, పిల్లల చదువుల దృష్ట్యా అటు ఇటు వెళ్తామేమో, ఎక్కడైనా రెంట్కి ఉండాల్సి వస్తుందేమో, ఇవన్నీ కూడా అనుకొని ఒక 4-5 ఇయర్స్ నుంచి చాలా నెగ్లెక్ట్ చేశానండి. పెయింట్లు కానీ ఎక్కడైనా సరే కొంచెం అస్తవ్యస్తంగా ఉన్న ఇది కానీ ఇవన్నీ కూడా నేను ప్రాపర్గా పెట్టుకోలేదు. అండ్ ఎలక్ట్రిక్ వైర్స్ కానీ రిపేర్ వర్క్లు కానీ అలానే ఉంచేశాను. సో ఈ మధ్యన అంతా కూడా కొంచెం ఇంటి వర్కులు చేయించటము, రిపేర్ వర్కులు చేయించటము, ప్రతిదీ కూడా అంటే చిన్న చిన్న విషయాలే అయినా మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటాయండి. హోల్డర్ పట్టదు, వాషింగ్ మిషన్ వేసేటప్పుడు అక్కడ వాటర్ ప్రాపర్గా రాదు, లేదా కరెంటు ప్రాపర్గా ఉండదు, లేదా ఒక్కోసారి ఎర్త్ అవుతూ ఉంటుంది. అట్లనే వంటగదిలో సరైన లైటింగ్ లేదు. వీడియో చేయాలంటే ఒక్కోసారి పండు వెంట్రుకల్లో పడతాయండి. అంటే మన తలంతా కూడా నెరిసిపోయి, ముందే మనం మిడిల్ ఏజ్, నెరిసిపోతే ఊరుకుంటామేంటి. సో ఇవన్నీ కూడా కొద్దిగా వేయించాను. అట్లనే ఈ రూము, ఇది మేడ మీద రూమ్ అండి. ఇక్కడ ఈ సోఫా కింద 2 సోఫాలు ఒక సెట్ అనమాట. ఒక సోఫాని తీసుకొచ్చి ఇట్లా పైన వేసుకున్నాను. నండి స్పెట్స్ తీసేద్దాం. మనకి స్పెట్స్ ఎందుకండి, పుస్తకాలు చదివేటప్పుడు ఖచ్చితంగా స్పెట్స్ ఉండాలి. రిమైనింగ్ వాటికైతే అక్కర్లేదండి. ఇప్పుడు కూడా పుస్తకం పట్టుకున్నానండి. మీకు నేను ఇది ఎన్నోసార్లు బుక్ చదివాను, కానీ మళ్ళీ మీతో ఒకసారి డిస్కస్ చేద్దాం అనిపించింది. చాలా బాగుంటుందండి. ఎండమూరి గారి నావెల్స్ చదివితే, ఎద్దనపూడి గారి నావెల్స్ చదివిన మనకి ఎలా ఉండాలి, ఒక హీరోయిన్లా ఉండాలనిపిస్తుందండి. నిజంగానే ఒక హీరోయిన్లా ఉండాలనిపిస్తుంది. అంటే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మన చేయాలనిపిస్తుందండి. మీకు అర్థమవుతుందా? మన దగ్గర ఆ బలం ఉండకపోవచ్చు, ఆ తెలివితేటలు ఉండకపోవచ్చు, అంత ఆత్మస్థైర్యం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ బుక్స్ చదివామంటే అలా 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 అందులో లీనమైపోయి మనం కూడా ఒక హీరోయిన్ లాగా మనం ఫీల్ అవుతాం. అంటే ఎస్పెషల్లీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందండి. విజయశాంతి గారి మూవీస్ చూసానండి. ఏంటది, కర్తవ్యం, ఆశయం, నెక్స్ట్ పేర్లు గుర్తురావు. అదే అప్పట్లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఆవిడవే కదండి. సో ఆశయము, కర్తవ్యము, నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్గా చాలా సినిమాల్లో చేస్తారు. నాకు అలాంటివి చూస్తే అబ్బా ఇలా ఉండాలనిపించేది అనమాట. అంటే నా మెంటాలిటీ. సో ఎవరికైనా అలా అనిపిస్తుంది కదండి. మనము అందంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఎలాంటి ఆపదలకి ఇదవ్వాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, నేను అందం అన్న మాట వాడాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అందంగా కనిపించాలి. అండ్ ఎవరికి వాళ్ళే అందంగా కనిపించాలి, ఎవరికి వాళ్ళే బోరు కొట్టకుండా ఉండాలి, ఎవరికి వారే వాళ్ళని వారు గౌరవించుకోవాలి, అట్లనే ప్రేమించాలండి. ఈరోజు తెల్లవారుజామునే లేచి మొత్తం పనులన్నీ అయిపోయినాయండి. బయట కల్లాపు వేయటము, పూజ చేయటము, టిఫిన్ ప్రిపేర్ అంటే మాల్ట్, ఎగ్స్ పెట్టాను. ఏకాదశి అని అనుకోకండి, ఎందుకంటే చదువుతున్న పిల్లలకి ప్రోటీన్ అవసరము. సో నేను తినగానే పాపకు పెట్టాను. ఇంకే ఇల్లంతా కూడా ఒకసారి ధూపం వేశాను. 8:30 ధూపం వేశానండి. ఆ వీడియో షూట్ చేశాను, కానీ నాకు ఈరోజు మీతో మాట్లాడాలనిపించింది. ఎందుకంటే నన్ను 1 ఇయర్ నుండి చూస్తున్న సిస్టర్స్ కూడా ఉన్నారు. మన ఇల్లు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇందాక ఈ పాయింట్ చెప్తూనే మిస్ అయిపోయానండి. అలా ఎక్కడికో వెళ్ళిపోయాను. సో అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది మన ఇంట్లో. అట్లనే కొంతమంది సిస్టర్స్కి కొన్ని డౌట్స్ ఉన్న, అన్నపూర్ణ దేవుని పెట్టానా లేదా, దీపం 2 పూట్ల పెడుతున్నానా లేదా, జ్యోత్స్న అండి ప్రతిరోజు ఏదో ఒక డౌట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇంకోటి, ప్రతిరోజు వీడియో అంటే కొంచెం కష్టం అవుతుందమ్మా. పైగా కార్తీక మాసం, పిల్లల ఎడ్యుకేషన్ టైము, నాకు టెన్షన్ టైము. అంటే వాళ్ళ చదువు నేను చదవలేను, కానీ వాళ్ళకి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత అయితే నాకుంది. కాబట్టి నేను వాళ్ళకి ఎప్పుడూ అవైలబుల్గా ఉండాలనుకుంటాను. దగ్గర ఉన్న పిల్లలైనా, హాస్టల్లో ఉండే పిల్లలైనా, ఎవరికైనా సరే నేను ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి, పిలవగానే పలకాలి. మీకు అర్థమవుతుందా అండి? సో నాకు ఒక్కోసారి వీడియో అవ్వకపోవచ్చు. అండ్ నా మనసు కూడా ఏదైనా ఉంటుంది కదండి, ప్రతిరోజు ఒకలా ఉండదు. అందుకని అప్పుడప్పుడు నేను వీడియోస్ చేయలేకపోవచ్చు. బట్ ఇక మీదట అయితే కొంచెం రెగ్యులర్గా పెడతానులేండి. ప్రతిరోజు నా పనంతా కూడా ఒక షెడ్యూల్లోనే వెళ్తుందండి. 3 పూట్ల ఏం వండాలన్నది నాకు ఐడియా ఉంటుంది. కాకపోతే ఏ పూటకు ఆ పూటే వండుతాను. అయినా సరే తొందరగా వంట చేసేస్తూ ఉంటాను. చాలా సింపుల్గా చేసేస్తానండి. ముందే కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకుంటాను. కట్ చేయాల్సినవి ఏవైనా ఉంటే పీల్ ఆఫ్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకుంటాను.
అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పొడులు, కారము, పసుపు, మిరియాల పౌడరు, ఇలైచీ పౌడరు ఇవన్నీ కూడా నేను ఉంచుకుంటానండి. అట్లనే నూక, పప్పులు ఏమైనా ఉంటే వేయించి పెట్టుకుంటాను. రుబ్బులు అయితే ఎప్పటికప్పుడు ఉంచుకుంటాను, పలుకులు వేయించి పెట్టుకుంటాను. నెలలో సగం రోజులు ఇడ్లీ, దోశ అయితే సగం రోజులు వేరే ఉంటాయండి. అంబులి, ఎగ్స్ ఇట్లా ఉంటాయి. కార్తీక మాసం కాబట్టి నేను నాన్ వెజ్ తినట్లేదు. ఇదంతా కూడా మామూలేనండి. ప్రతి ఇంటికి అంటే ఒక్కో ఇంటికి ఒక్కో అలవాటు ఉంటుంది. సో ఇవన్నీ నేను మీకు చెప్పాల్సిన పని లేదు. కాకపోతే నాకు ఏమాత్రం టైం దొరికినా నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను, ఏమేం చేస్తూ ఉంటానంటే ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటానండి. ఒక గార్డెన్లో కొత్త మొక్క వేయటము, మంచి మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదవటము, లేకపోతే మంచి సిరీస్ చూడటము, ఒక సీరియల్ అయినా. నిన్న క్యాస్టేవే చూశాను. చాలా 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 బాగున్నదండి. ఇంగ్లీష్ మూవీ మా పాప చెప్పిందనమాట. నాకు బాగా నచ్చింది. ఇట్లనే ఏదైనా సరే ఒక మంచిది ప్రతిరోజు మినిమం ఒక అరగంట నుంచి గంట వరకు ఖచ్చితంగా చూస్తాను. అండ్ పగలైతే అస్సలు పడుకోను. అండ్ నైట్ మాత్రం తొందరగా పడుకుంటాను, ఉదయాన్నే తొందరగా నిద్రలేస్తాను. నా హాబీస్ అన్నీ ఇలానే ఉంటాయండి. నచ్చింది అనుకోండి, ఎవరు నన్ను కంట్రోల్ చేయలేరు, అంత బాగా తినేస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం చేయకూడదు అంటే ఖచ్చితంగా మానేస్తానండి. ఇట్లనే ఉంటుంది. అంటే ఒక హీరోయిన్ లక్షణాలు ఏంటంటే అప్పటి వరకు ఎలా ఉన్నా కూడా ఏదైనా ఒక టైం వచ్చిందంటే ఖచ్చితంగా మనల్ని మనం మార్చుకోవాలి. సాధారణంగా ఏమనుకుంటారంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానీ సినిమాలను చూసి మోటివేట్ అవుతున్నాము అంటే కానీ ఎవరైనా సరే ఆట పట్టిస్తూ ఉంటారండి. అబ్బో వీళ్ళు మారిపోతారా, వీళ్ళు ఇలా చేసేస్తారా, అబ్బో ఈ రోజు నుండి వీళ్ళు హీరోయిన్స్, లేకపోతే అంటే మనము అందరి ముందు ఏదైనా చూడడానికి ఇష్టపడతాము, ఏదైనా చదవడానికి ఇష్టపడతాము, ఏదైనా తాగడానికి. అంటే ఇలాంటి బుక్స్ తీయడానికి మాత్రం కొంచెం జంకుతామండి. ఎందుకంటే ఏంటి ఈ బుక్కే చూడండి, సమస్య కన్నా పెద్ద సమస్య, ఆ సమస్య పట్ల భయం, అట్లనే విజయం వైపు పయనం, తప్పు చేద్దాం రండి. నాకు స్టార్టింగ్ అయితే తప్పు చేద్దాం రండి అన్న ఒక బుక్ తీయడానికి భయపడ్డానండి. ఎందుకంటే పేరెంట్ ఎలా ఉంది, ఎవరైనా చూసారనుకోండి ఏమవుతుంది. అసలు ఆ బుక్ వైపు నేను చూడలేదు. ఇప్పటికీ కూడా ఇప్పటికీ తలుచుకుంటే నాకు నవ్వు వస్తుందండి. బుక్ షాప్కి వెళ్ళాను, యండమూరి గారి నావెల్స్ కావాలని అడిగాను. ఒక ర్యాక్ చూపించారు వాళ్ళు, అక్కడికి వెళ్ళాను. అన్నీ ఓకే, కానీ ప్రియురాలు పిలిచే కూడా బాగానే ఉంది, అది ఒక నావెల్. ఈ తప్పు చేద్దాం రండి బుక్ దగ్గరికి వచ్చేసరికి అసలు అటు సైడ్ చూడడానికి కూడా అంటే మన బ్రెయిన్లో అంత నాటుకుపోయి ఉంటుంది. ఒక్కోసారి అది కూడా ఏముందో చూడాలండి. ఆ బుక్ వెనకాల అప్పుడు తీసి కొంచెం ఫస్ట్ బయటకు వచ్చేసాను, తర్వాత వెనక్కి వెళ్ళి బుక్ తీసి చదివితే అందులో ఏంటి సూపర్లా ఉంటుంది ఆ బుక్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, వెరైటీగా ఉంటుంది స్టోరీ. ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఇప్పటి వరకు ఏం చేశానంటే నేనేంటో అది మీకు చెప్పానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమరిని గురించి అంటే ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్ అండి. నేనైతే మాత్రం ఎక్కువ ఆలోచిస్తానండి, చాలా ఎక్కువ ఆలోచిస్తాను. అసలు మన మీద మనకి చెప్పాను కదండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదివేటప్పుడు మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయో వాటన్నిటికీ కూడా మనం సమాధానం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇందులో అయితే మీరు మీలా ఉండటానికి ప్రయత్నించండి అన్న క్యాప్షన్తో కొన్ని పారాగ్రాఫ్స్ ఇచ్చారండి. చాలా బాగున్నదండి. ప్రతి ఒక్కరికి సొంత వ్యక్తిత్వం, కొంత ఈగో అనేవి ఉంటాయి. ఇవి మనిషి యొక్క స్వభావాన్ని సూచిస్తాయి. నీ స్వభావానుసారం ప్రవర్తించడం ఒక్కోసారి కష్టం, ఎందుకంటే చాలాసార్లు ఇతరుల కోసం నటనని ప్రదర్శిస్తాం. ఇక్కడ గుర్తించాల్సింది మనం బ్రతికేది మన కోసమే, ఇతరుల కోసం కాదు. ఇది ఇంకా చాలా ఉంది, కానీ ఇది ఎంత నిజమండి. మన కోసం మనం బ్రతుకుతున్నామా? ఒక్కోసారి అనిపిస్తుంది మనకి ఇష్టమైంది చూడలేము, ఇష్టమైంది తినలేము, ఇష్టమైన శారీ కట్టుకోలేము, ఇష్టమైన రంగు ఎంచుకోలేము, ఇంటికి వేయాల్సినవి కానీ ఇంట్లోకి తేవాల్సినవి కానీ ప్రతిరోజు చేయాల్సింది కానీ కూరల దగ్గర నుండి మార్నింగ్ లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం మనలా ఉంటున్నామా, మన ఇష్టానుసారం ఉంటున్నామా, లేక ఎవరైనా చెప్తే చేస్తున్నామా, ఎవరైనా ఏమైనా అనుకుంటారని చేస్తున్నామా, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒకరోజు అయితే పర్వాలేదు, కానీ ప్రతిరోజు ఇదే పని చేస్తూ 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 పోయామనుకోండి వాళ్ళందరి మాటకేం కానీ మనల్ని మనం చాలా మిస్ అవుతామండి. నాకు ఈ పాయింట్ ఎంత నచ్చిందో. యాక్చువల్గా నేను మన వీడియోస్ అన్నిటిలో కూడా ఇదే చెప్తూ ఉంటాను. ఏది ఏమైనా ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా మీతో మీరు టైం స్పెండ్ చేయండి, మీ గురించి మీరు తెలుసుకోండి, మీకు ఏది ఇష్టమో తెలుసుకోండి, మీకు
ఏం చేస్తే సంతోషంగా ఉంటారో తెలుసుకోండి. వాళ్ళు వీళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేదేంటి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీతో మీరు ఎక్కువ టైం ఉండాలి. ప్రతి ఒక్కరూ మన జీవితంలోకో లేకపోతే ఆ రోజులోకో ఒక గంటో అరగంటో ఒక 6 గంటలో 10 గంటలో వచ్చి వెళ్ళిపోతారు. కానీ 24 గంటలు ఒక ఏమంటారు ఉండాల్సింది మనతో మనమేనండి. ఎవరితో బోర్ కొట్టినా మనకు నష్టం లేదు, అవాయిడ్ చేయొచ్చు. కానీ మనకి బోర్ కొట్టింది అనుకోండి, చాలా ప్రమాదంలో ఉన్నట్టు. అండ్ ఒంటరితనము, నిరాశ, నిస్పృహ, డిప్రెషను, అది ఇది ఒకటి కాదండి, ఎన్ని రోగాలు రావాలో మనసుకి శరీరానికి కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో అయితే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అంటే అనవసరమైన చోట నటన అనవసరం. మనం ఏంటో అదే నిజం. అండ్ మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలానే ఉంటే అది అందరికీ కూడా మంచిదండి. అందరి మాట ఏం కానీ మనకి మంచిదండి. అది ఒక అద్భుత ప్రపంచం అండి చిన్నప్పుడు. కానీ కొంచెం కొంచెం అంతా తెలిసేసరికి, ఏజ్ వచ్చేసరికి, బాధ్యతలు పడేసరికి, పెళ్ళి అయ్యేసరికి, ఇంకొంచెం బరువు పడేసరికి ఇవన్నీ కూడా మర్చిపోతాము. అంటే ఒకవేళ ఏవైనా చెప్తే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయనో లేకపోతే ఏదైనా కారణం కావచ్చండి, మనల్ని మనం అణుచుకుంటూ ఉంటాము. చాలామంది తమకు తామే అర్థం చేసుకోలేరు. ఇటువంటి వారు నిరంతరం బాధపడుతూ ఉంటారు. వారు ఇతరులు చెప్పింది గట్టిగా నమ్మి తమ ఇష్టాలను అణిచివేసుకుంటారు. ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడతారు. మరికొంతమంది వయసు వచ్చినా కూడా తమకు ఏం కావాలో, తమకు ఏది సంతోషాన్ని ఇస్తుందో తెలుసుకోలేరు. ఇది ఆత్మన్యూనతా భావానికి దారితీస్తుంది. ఇలా ఎన్నడూ జరగనివ్వకూడదు. సలహా మీరివ్వండి, నిర్ణయం నేను తీసుకుంటాను అన్నది అన్నిటికంటే గొప్ప డెసిషన్ అండి. అంటే ఎవరు చెప్పే మాటని వినాలి, కానీ ఆ మాటను పట్టుకొని మన క్యారెక్టర్ని వాళ్ళ చేతుల్లో పెట్టేయకూడదు. మనం ఏంటో వాళ్ళు ప్రూవ్ చేయకూడదు, మనం ఏంటో వాళ్ళు చెప్పేయకూడదు. అంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, సపోజ్ చూడండి, నువ్వు యాక్టివ్గా ఉండేదానివి, నువ్వు ఎంతో హుషారుగా ఉండేవాళ్ళు, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు చాలా పనులన్నీ కూడా నేర్పుగా చేస్తారు, మీ గురించి మీరు బాగా అర్థం చేసుకుంటారు. అబ్బో నువ్వు ఎంత బాగా మాట్లాడతావు, ఎంత చక్కగా పాటలు పాడతావు, ఎంత చక్కగా అది చేస్తావు, చాలామంది అంటూ ఉంటారు కదండి. సో అలాంటివన్నీ వినాలి. విన్న తర్వాత అందులో నిజమెంతో అబద్ధమెంతో మీకు సంబంధించి ఏముందో, కొంతమంది వెటకారంగా అంటారు, నీకు ఎటకారం ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ, అవి ఇవి కూడా తీసుకోవాలి. కానీ తీసుకున్న తర్వాత మన గురించి మనం నిజాయితీగా, తప్పు ఒప్పులు ఏ ఉన్నా కూడా తప్పులుంటే సరి చేసుకోవాలి, ఒప్పులుంటే వాటిని డెవలప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం అనుకోండి, మన మీద మనకి కంప్లైంట్స్ చాలా తగ్గిపోతాయి. అండ్ మన మీద మనకి ఇష్టం పెరుగుద్దండి. అలానే మీ గుణాలని మీరు తెలుసుకునే విషయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం, మీరు కొన్నిసార్లు నియంతగా ప్రవర్తించవలసి ఉంటుంది. మీ అభిప్రాయాల మీద, మీ స్వభావం మీద ఇతరుల పెత్తనం చలాయించడానికి వీల్లేదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ప్రక్రియలో ఎక్కడా రాజీ పడవద్దు. ఆత్మవంచన అనవసరం. ఇతరులు మీ గురించి ఏమనుకున్నా సరే, అంటే ఇలాంటి టైంలో మనల్ని మనం అర్థం చేసుకుంటూ, మన గురించి మనం టైం స్పెండ్ చేస్తూ, మనకేం కావాలో దీన్ని తెలుసుకునే ప్రయత్నం అప్పుడు మనకి చాలా బిరుదులు, నీకు పొగరు ఎక్కువ, గర్విష్టి, అహంభావి, లేకపోతే అబ్బో అదనుకున్నదే రాజ్యం అంటారండి. కానీ ఇలాంటి బిరుదులు వచ్చినా కూడా హ్యాపీగా తీసుకోండి అండ్ అట్లనే దులిపేసేయండి. అన్న వాళ్ళ నోళ్ళు ఆ బిరుదుల్ని మోస్తాయి, కానీ మన మెడకి అది తగిలించుకోవద్దని ఎంత బాగా చెప్పారండి. ఇలాంటివి చదువుతున్నప్పుడు నేను నిజంగానే పొంగిపోతూ ఉంటాను. యాక్చువల్గా మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎవరు మనకి హెల్ప్ చేసేవాళ్ళు లేరండి. చిన్నతనం నుండి కూడా మనకి ఏది చెప్తారో అదే మనం, అండ్ మనల్ని ఎవరో ఒకరు ఏమంటారు మోల్డ్ చేస్తూనే ఉంటారు. కానీ ఒక్క టైం వచ్చేసరికైనా సరే మన గురించి మనం దృష్టి పెట్టలేదు అనుకోండి, ఇంకా అప్పుడు కూడా వేస్ట్ ఏమో. మీకు అర్థమవుతుందా అండి? అలా ఉండకూడదు. అలానే మనల్ని మనం ఎలా గుర్తించాలి, మన గురించి తెలుసుకోవడానికి సూచనలు ఏంటి, అవమానాలు వస్తే ఎలా ఎదిరించాలి, మనం ఉన్న పరిస్థితులను సరైన విధంగా ఎలా ఉపయోగించుకోవాలి, మనం కోరుకున్న విధంగా మనల్ని మనం ఎలా మలుచుకోవాలి, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో చాలా బాగా చెప్పారండి. ముందు ముందు దీని గురించి కూడా చెప్తాను. అంటే ఇంకోటండి, సపోజ్ చూడండి, మోన ఏది వస్తుంది ఏంటి ఫన్నీగా తీసుకోండి. ఎందుకంటే డైట్ ఫాలో అవుతున్నానండి, వర్కౌట్ చేయలేదు. తెల్లవారు లేస్తే అలా దీపం దగ్గర సరిపోతుంది. నెక్స్ట్
ఉదయం పూజ, సాయంత్రం పూజ, మధ్యలో ఏదో ఒకటి చదువుకోవటము, టీవీ చూడటము, ఆ తర్వాత వంటలు, ఇవన్నీ మామూలు. ఈవినింగ్ లైట్గా వాక్ చేస్తున్నాము. అస్సలైతే తగ్గడానికి అంటే యాక్టివ్నెస్ తెలుస్తుందండి. బాడీ చాలా యాక్టివ్గా ఉంది, లైట్గా ఉంది. మీకు అర్థమవుతుందా? కానీ ప్రాపర్గా సెట్ చేయాలి అంటే మనం ప్రోటీన్ బాగా తీసుకోవాలి. ఇప్పుడున్న దాంట్లో ప్రోటీన్ ఏం తీసుకోండి, రోజు పప్పులు, శనగలు, అదేంటది ఇవంటే కొద్దిగా కొంచెం వెజిటేరియన్ అప్పుడు కొద్దిగా కష్టం. అదే మన ఎగ్స్, చికెన్, ఫిష్ ఇలాంటివి తిన్నాం అనుకోండి, ప్రోటీన్ గట్టిగా వస్తుంది. అంటే అన్ని పప్పుల రకాల్లో తినాలి అంటే కొద్దిగా ఇబ్బంది కదండి. మనకి డైజెషను ఒక ఏజ్ నుండి కొంచెం 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 తగ్గుతూ వస్తుంది. ఊరకనే తినేసి పొట్ట హెవీగా ఉందనుకొని ఇంకోటి బాధపడే కంటే కూడా కొద్ది రోజులు లైట్గా ఈ పన్నీర్ కాదు, అదేంటమ్మా, పుదీనా వాటరు, మన శంకుపూలు ఆ వాటరు, నెక్స్ట్ అల్లం వాటరు, టీ కూడా తగ్గించేసానండి. కొద్దిగా తగ్గాలని అయితే ఈసారి గట్టిగానే అనుకుంటున్నాను. సో చేంజ్ కావాలి అంటే మనము చాలా 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 కష్టపడాలండి, ఒకలాగా కాదు. అలా అనేసి కష్టపడుతున్న ఫీలింగ్ మన బ్రెయిన్లోకి రానివ్వకూడదు. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూనే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ ఏం చెప్తున్నాను, ఏదో పాయింట్ చెప్తూ ఇక్కడికి వచ్చేసరికి చేతులు కట్టేసరికి ఇది వచ్చింది. మన వీడియోస్ అన్నీ కూడా ఇలానే ఉంటాయండి, న్యాచురల్గా ఉండాలి. మనం ఏంటో అదే మనం. మీకు అర్థమవుతుందా? నేను గంభీరంగా వచ్చి మీకు ఏదో చెప్దామంటే అది నా వల్ల కాదు. నేను మర్చిపోతూ ఉంటాను, మధ్యలో నవ్వొచ్చేస్తూ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎవరు కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోలేదు. కానీ ఇక మీదటి కూడా ఇలానే తీసుకోండి, ఓకేనా? ఇది ఏదో చెప్దాం అనుకున్నానండి. మనం ఎలాంటి వాళ్ళమో తెలుసుకోవాలి అంటే ఒకటండి, మనకి ఎవరిష్టం, మనం ఏం తింటాం. సపోజ్ చూడండి, మనకి ఎవరిష్టం అంటే సపోజ్ మనకి ఒక హీరో ఇష్టం అనుకోండి, ఆ హీరో ఎందుకు ఇష్టము? లేకపోతే ఒక క్రికెట్ ప్లేయర్ ఇష్టం అనుకోండి, ఆయన ఎందుకు ఇష్టము? లేకపోతే ఒక దేశభక్తి నాయకుడు ఉన్నారనుకోండి, అందులో వాళ్ళని ఎందుకు ఇష్టపడుతున్నాము? లేకపోతే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ని ఎందుకు ఇష్టపడుతున్నామంటే ఆ క్యారెక్టర్లో ఉండే కొన్ని క్వాలిటీస్ అయినా సరే మనలో ఉంటేనే, అంటే మనలాంటి వాళ్ళనే మనం ఇష్టపడతాం తప్పించి మనకి ఎంటైర్లీ ఆపోజిట్గా ఉండే వాళ్ళని మనం ఇష్టపడం కదండి. సో మనం ఎవరినైనా ఇష్టపడుతున్నామంటే ఇంచుమించు వాళ్ళ క్వాలిటీ, సపోజ్ చూడండి, ఒక విలన్ లాంటి మెంటాలిటీ ఉండే వాళ్ళకి కనెక్ట్ అవుతారు తప్పించి వేరే వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. మీకు అర్థమవుతుందా? అందుకని మనం ఎవరిని ఇష్టపడుతున్నామో అది కూడా మన క్యారెక్టరేనండి. వాళ్ళకైతే ఇదే వీడియో అండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. యాక్చువల్గా చాలా చెప్పాలండి, కానీ చాలా లెంతీ అయిపోతుంది వీడియో. అందుకని రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇవాళకైతే హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్. అందరికీ నమస్తే అండి. వీడియో ఏమాత్రం నచ్చినా, యూస్ఫుల్గా అనిపించిన తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.